హల్లెలూయా. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఇంత గొప్ప తరుణాన్ని, ఇంత గొప్ప అవకాశాన్ని మీ మధ్యలో మరొకసారి పోయిన సంవత్సరం వచ్చిన అలా ఈ సంవత్సరం అంతలో మనందరూ కాపాడిన దేవుడు కాపాడిన అమ్మా. మీ ప్రార్థనలో ఏమన్నా కానీ సేవకుని అయిపోయినా పాస్టర్ అయినా మెదరిష్లో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మళ్ళా రెవరెంట్ కోసం అని హైదరాబాద్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ట్రైనింగ్ అయినా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. సమ్మర్ పెళ్లి కూడా ఉన్నది. పెళ్లి చేయండి మీకు అందరికీ. ఏదేమైనప్పటికీ దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్న నా జీవితంలో మీ మధ్యలో నష్టపడాల కన్నా నా బాధమంతా చూస్తుంది. మన సంసారం ఫోన్ చేయగానే ఏమన్నా పోవాలని కూడా వచ్చిన. అది ఎందుకంటే దేవుడి కృప, దేవుడి సంకల్పం. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుడి వాక్యం విందాం. మనమందరం కూడా నేర్చుకుందాం. వచ్చినమా జీవితాలను మార్చుకోవడం వచ్చిన చేయలేప్పుడు నేర్చుకున్న బాప్తి తీసుకున్నాం. ఇక్కడ బాప్తిస్తాలు తీసుకున్నాం. అమ్మ మీరు తీసుకోవాలి రేపు నచ్చలేప్పుడు నిజం నాకు హల్లెలూయా. ఇట్లా లేపాలి సాయి. ఎవరైనా ఇప్పుడు మనం క్రీస్తునందున పుట్టారు ధైర్యంగా ఉంటాను దేవుని దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. సైతాన్ పోతుంది గట్టి చెప్తే మీరు నెల చెప్తే మీరు ఉంటుంది. ఇన్ని వాక్యం ఓకేనా? ప్రార్థన చేద్దాం. ప్రార్థించి దేవుడి వాక్యాన్ని విందాం. మనందరూ కూడా బహు శ్రద్ధగా ఆశతో ఆసక్తితో దేవుని విలువైన మాటలు విని మన జీవితాలను సరిదిద్దుకుందాం. ఓకేనా? ప్రార్థన చేద్దాం. ప్రార్థించి ముందుకు వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడానికి వందనాలు. ఏ అర్హత యోగ్యత లేదు మా జీవితాలను తండ్రి. నీ పాద సన్నిధానములో నీ గొప్ప నామాన్ని ఆరంభించుటకును స్తుతించుటకును నీ వాక్కును వినుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు తండ్రి. నా ఆవేశం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు ప్రభా. మీరే మీ ఆత్మకార్యం జరిగించండి. పట్టణంలో గ్రామంలో ప్రభా మీ బిడ్డలతో ఏ వాక్యం చేయడంలో మీరు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. అటు విషయంలో మీరు మాట్లాడండి నాయనా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. వారి ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన వర్తమానంతో మీరు తృప్తిపరచండి తండ్రి. ఇగో డిసెంబర్ మాసం వరకు నేను జనవరి నేటి నుంచి మొదటి నెల నుంచి డిసెంబర్ మాసం వరకు 25 సంవత్సరం అంతటిలో మీరు కాపాడి కనికరించి కృప చూపి మీరు ఆదరించి నీ సన్నిధానంలో మరొక గొప్పటి అవకాశం మాకు అందరికి కల్పించినందుకే స్తోత్రాలు తండ్రి. నా నోటి ద్వారా మీ బిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాట్లాడండి. ఆత్మ అభిషేకంతో కుమరించండి నైనా తండ్రి. వినగలిగే మనస్సును అయినా అయ్యా వారి ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టకున్నట్టు మీరు సహాయం దయచేయండి తండ్రి. వారి జీవితంలో దిద్దుబాటును మలుచుకునే రీతిలో మీరు మలచండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎవరినైనా ఎవరెవరిని ఏ రీతికి మీరు మార్చాలని ఇష్టపడుతున్నారు చేరి వచ్చిన ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. బ్రతుకులు మార్చండి అయ్యా, జీవితాలను మార్చండి అయ్యా. ఈ నర్సపల్లి గ్రామంలో అయ్యా అలనాడు మాసంతో సంఘం వలె ఈ సంఘాన్ని మీరు మార్చి కట్టబోతున్నందుకే స్తోత్రాలు. మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. మీరు అభిషేకిస్తున్నందుకే స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు మాట్లాడమని నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరే మహిమయు ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనిషి జీవితంలో నూతన హృదయం కావాలంట దేవునికి. నూతన హృదయం, నూతన బుద్ధి అంశం ఈరోజు మీకు. నూతన హృదయం, నూతన బుద్ధి ఎలా సాధ్యం? మనిషి జీవితంలో నూతన హృదయం కావాలన్నా, నూతన బుద్ధి కావాలన్నా ఎలా సాధ్యం అంటే చెప్పండి. ఎట్లా సాధ్యమే? అర్థమవుతుంది. మనిషి జీవితంలో నూతన లైఫ్లోనికి నూతన బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క దేవుని సన్నిధానంలో వస్తూ పోతున్న వారికి అర్థం కాదు. కానీ నూతన హృదయం ఎప్పుడు వస్తుందంటే మనిషి జీవితంలో ఈ ప్రాచీన ఈ లోకపరమైన హృదయంతో నిండి ఉంటుంది. బండ వంటి జీవితంలో ఉన్నప్పుడు, బండ వంటి హృదయం ఉన్నప్పుడు ఈ నూతన బుద్ధి రాదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన నాటి నుంచి
ఈ బండబడిన జీవితాన్ని మాంసము ముద్దగా ఎప్పుడైతే మన హృదయాన్ని మనం మలుచుకుంటామో అప్పుడు నూతన హృదయం వస్తుంది. ఆ నూతన హృదయము పొందిన వ్యక్తి ఖచ్చితంగా నూతన బుద్ధియుడానికి జీవిస్తాడు. అందుకే మీరు ఒక మాట చదవముందు ఏహెజ్కేలు 18వ అధ్యాయము 31-32. ఏహెజ్కేలు మీరు జరిగించిన అక్రమ క్రియలను అన్నిటినీ విడచి, ఒక్క నిమిషం, మనిషికి నూతన హృదయం ఎప్పుడు వస్తుందంటే మీరు జరిగించిన అతిక్రమములు. అర్థమైందా? మనుషులు ఏదైతే లోకపరములో ఉన్నప్పుడు, లోకరీతిగా బ్రతుకుతున్నప్పుడు, ఈ లోక వైశాల్య జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఉంటే చూడ ఏమంటారు వాక్యం? అక్రమములు. ఏ అక్రమములు? మోసమైన అక్రమం, ఇంకోటి అపహాసించే అక్రమం. ప్రతి విధములో ఉండే అక్రమములను మానాలి. ఈ భూసంబంధమైన ఈ లోకపరంగా ఉన్న అతిక్రమములను మార్చివేయాలి మనిషి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన నాటి నుంచి ఈ లోకపరంగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. ఈ లోకపరంగా ఉన్న అతిక్రమములను అన్నింటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈ లోకపరంగా ఉన్న అతిక్రమములను విడిచిపెడితే నూతన నువ్వు లోకపరమైన అతిక్రమం విడిచిపెట్టకుండా, లోకపరమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, గమనించాలి, ఎంత పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా నీలో నూతన హృదయం అనే రాకుంటే కొత్త సంవత్సరాలు చేసిన వేస్ట్. నేను ముందే చెప్పేస్తాను. నూతన హృదయం, నూతన బుద్ధి అట. ఒక క్రైస్తవులకు ఉండవలసినది ఏమనంటే దేవుడు నూతన హృదయం. నూతన సంవత్సరాలు ఎన్నో జరుపుకుంటాం మనం. మన క్రైస్తవులకు దేవుడు ఇస్తున్న వాక్య సత్యం ఏమనంటే అతిక్రమములు మానాలే. ఈ లోకపరంలో నువ్వు లోకంలో నుంచి వేరై రక్షణ పొందినం కనుక, ఈ రక్షణ పొందిన మనమందరము క్రైస్తవులుగా అనబడుతూ పిలవబడుతూ యేసుక్రీస్తు ప్రభుల యొక్క మందిరంలో నివాసం చేస్తున్న మనమందరికీ అతిక్రమం ఉండకూడదు. అతిక్రమములు ఉన్నాయట? ఉండే మనలో ఉంటే ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాలంటే ఆయన హృదయం ఎటువంటిది? అధికారం చేసిన హృదయం ఆయనది. మన హృదయం అధికం ఉంటాయి అంటే యేసుక్రీస్తు ప్రభులో నిజముగా కడగబడిన వారు కావాలి, నిజముగా పశ్చాత్తాపపడిన వారు కావాలి, నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన, ఆయనను హృదయంలోనికి ఆహ్వానించిన వారు కావాలి ఆయనకు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో నివాసము చేస్తే మనలో అతిక్రమం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు హృదయమే నీ ఆలయమైన పాడబడతాం. హృదయములో ఆయనకు ఆలయం ఇస్తే, స్థానం ఇస్తే, హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటే అతిక్రమములు ఉండాలంటే ఉంటే ఏమన్నా ఉండరా? ఎంత మంచి మాట పాడుతున్నారు. మీరు జరిగించిన అంటే మీరు జరిగించినట్టు ముందు అతిక్రమములు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మినామని చెప్పుకుంటూ అనబడుతూ పిలవబడుతూ వస్తున్నాము, కానీ మీలో ఇంకా ఉన్నాయంట అక్రమ క్రియలు. అన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. హల్లెలూయా. నూతన బుద్ధి ఎక్కడ తెచ్చుకుంటాం మనము? ఎట్లా వస్తుంది అంటే అది విడిచిపెడితే. నూతన హృదయము, నూతన మనసు, నూతన బుద్ధి
మన అతిక్రమములను ముందున్న వాటిని అన్నిటిని విడిచిపెడితే వస్తుంది. మనకు ప్రార్థన రాకపోవడానికి గల కారణం అదే. మనకు పాట రాకపోవడానికి కారణం మన హృదయం ఇంకా కడగబడలే. అమ్మా మీకు అర్థమవుతుంది తల్లి. యేసు క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో నివాసం చేస్తే, నీలో నివాసం చేస్తే ఏమన్నా భయపడతారు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను వారిలో ఉండి వారితో నివాసం చేస్తానన్నాడు. మనలో ఉన్న ఆత్మ ఎవరిది? ఇప్పుడు దేవుడున్న ఈ యొక్క దేహములో ఇప్పుడు దేవుడు నాలో నీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ ఎవరి వశమైనది? ఇప్పుడు ఈ ఆత్మ దేవుడు మనల్ని నడిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో ఎవరు నాలో? ఇప్పుడు నాకెందుకు భయం? మరి మీకెందుకు భయం? ఏముంటుందా? అక్రమ క్రియలు ఉంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ నివసించదు కదా. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, నేను పరిశుద్ధుడైనట్లుగాను మీరును పరిశుద్ధులుగా ఉంటేనే మనల్ని నివాసం చేస్తాయి. అర్థమవుతుందా మీకు మాట? దేవుడు నీతిని, నిజాయితీని, పరిశుద్ధతను, అతిక్రమమును విడిచి అతిక్రమం అసహించుకున్నవాడిని ప్రేమిస్తాడు దేవుడు. అతిక్రమం చేస్తేనే కాదు, అతిక్రమమును అసహించుకున్నవాడిని ప్రేమిస్తాడు దేవుడు. హల్లెలూయా. అతిక్రమములను చేయవానికి బుద్ధి చెప్పినాడు ఆ దేవుడు. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితం మనకు బాగా గమనించాలి మీరంతా. మన క్రైస్తవ జీవితంలో చాలా నాజుకంటే నాజుకు మన యొక్క బిబికల్గా చూస్తే మన లైఫ్ ఖచ్చితంగా సాదశీల లైఫ్ కాదు. మనమందరం అనుకున్నట్టు లైఫ్ కాదు ఇది. మీరు అనుకుంటారు కాదు. ఇప్పుడు బైబిల్లో వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఎవడును పాత తిత్తిలో ఏం నింపడు? అంతేనా? కొత్త దానికి ఇప్పుడు పాత మాస్కి ఎవడును కొత్త అక్క పెడతారా? తల్లి ఇప్పుడు మీరు మంచి అంగడ కొనడానికి వస్తారు, మురికి తెచ్చిపోతారా? దాన్ని కడుగుతారు కడిగి మంచి నీళ్ళు తెచ్చి వస్తారా? లేదు మీరే వస్తారా? గడి చెప్పండి. వస్తారా? ఏ రీతిగా అయితే నువ్వు ఒక పైసలు పెట్టి తీసుకొచ్చిన ఒక వస్తువుకి అంత ప్రాధాన్యత ఇస్తావు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనిషి జీవితం. మనిషి జీవితానికి ఆ మచ్చను కడుతున్నా తెలుసా? ఆ మచ్చను కడపలేనికి శక్తి లేకపోతుంది మనకి. మనిషి జీవితంలో అతిక్రమములు వెంబడిస్తుంటాయి, పాపము మనను దోహదపడుతుంటది. ఖచ్చితంగా పాపం మనం వెంబడిస్తున్నప్పుడు మన హృదయ శుద్ధితో దానిని మన యొక్క దేవుని వాక్య చేత మనను కడిగేసుకోవాలి. రోజు మన వాక్యంతో మనను కడిగేసుకోవాలి. అప్పుడు మనము బుద్ధి కలిగి జీవిస్తాము, మంచి మనసు కలిగి జీవిస్తాము. ఇంకా మాట కింద, ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం నొందుదురు? యెహోవా. ఈ ఏజ్కేల్ అధ్యాయం మొత్తంలో ఏముంటదంటే, దుష్టుడు మరణం నొందుట నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదని ఇంకో మాట చెప్తాను. మీద నీకు మొత్తం వచ్చిన మొత్తం ఏమిటంటే, ఒక మనిషి అన్యాయముగా మరణించిన దేవునికి ఇష్టం కాదు. ఒక మనిషి సత్యము తెలియకుండా అసత్యములో పోతే దేవునికి ఇష్టము అసలే కాదంట. ఇశ్రాయేలులారా మీరు అతిక్రమము చేత మరణిస్తే నాకేమైనా ఇష్టం అంటున్నాడు ఆయన. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక క్రైస్తవ జీవితంలో మీకు ఒకటి చెప్తాం, బాగా గుర్తుపెట్టుకోండి. మీరే చెప్పాలి, మీ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పాలి. బాగా వర్షం పడుతుంటారు బయట, బాగా వర్షం పడుతుంటే వర్షంలో బయటికి పోవాలంటే మనం ఒక గొడుగు పట్టుకొని పోతాం. ఆ గొడుగు పట్టుకొని పోతే వర్షంలో మంచి మనిషి అంటారు. వర్షం మంచిగా పడుతున్నప్పుడు గొడుగును ముడుచుకొని ఇట్లా పెట్టుకొని పోయితే ఏమంటారు? ఇప్పటిదాకా ఏముందా బుద్ధి లేదా అంటారు. మీకు బుద్ధి లేదా? ఇంత వర్షం పడుతుంది కానీ చేతిని ఏం చేసుకోవాలి అనుకోండి, ఇదేమంటారు మీరు? అంటారా లేదా? చెప్పరు అన్నా. ఇంకొకటి స్టార్టింగ్ చెప్పాలి, మీకు అర్థం చేసుకోవాలి. మీరు
వర్షం పడుతున్నప్పుడు వర్షంలో ఒక శక్తిని పట్టుకొని వాడు పోయేటోడు మంచి బుద్ధినోడు జ్ఞానం ఉన్నాడు అంట. అదే వర్షం పడుతున్నప్పుడు వాడు శక్తిని మాట సంకల్పం పోతే మీకు బుద్ధి లేదా వర్షం పడాలి కలుసుకుంటే శక్తి పట్టుకుంటున్నాను. సరే, ఇంత మంచి బైబుల్ ఉన్నాక కూడా బైబుల్ ఉన్నాక కూడా సరైన జీవితాలు జీవించబట్టి వారు ఏమంటారు చెప్పండి. నేను అంటున్నా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము మన చేతిలో. ఇది వాణి లేక భగవద్గీత ఒక దగ్గర ఉండాలి, కురాన్ ఒక దగ్గర ఉండాలి కుదరదు. ప్రతి ఒక్కరు ఇంకొకరు మర్చిపోతుంది. నా దగ్గర 4 ఉన్నాయి. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారు గమనించాలి. ఒక మనిషి దేవుడు ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ప్రేమ లేఖను మనకిస్తే జీవితాలు ఇంకా దిద్దుబాటు కాబట్టి వారు ఏమనాలి వాళ్ళు మారదా మన క్రైస్తవులకి? రాదా మన క్రైస్తవులకి? ఇంకా చెప్పాలి మీరే. ఒక మానవ జీవితంలో దేవుడు ఈ లోకానికి ముందుగా ప్రవక్తలు పంపాడు. ప్రవక్తల తర్వాత ఎంతో మంది వచ్చిపోతే మిషనర్స్ వాళ్ళందరూ మరణిస్తే కూడా దీనికి పాయచితం కాలేదని దేవాది దేవుడే వచ్చినా. నేను క్రిస్మస్ పండుగ చేసుకోవడం కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏమంటే నశించిన దాన్ని ఎవరు నశించారు? మనమేనా? ఎస్, వెరీ గుడ్. అయితే దేవాది దేవుడు నశిస్తున్న నా జీవితాలను కాపాడడానికి నరరూపిగా ఈ భూమికి అవతరించాడు. అయితే ఆ అవతరించిన ఆ యొక్క అవతార పురుషుణ్ణి ఎలా తెలుసుకుంటున్నాం మనం? 2000 సంవత్సరాల నుంచి పుట్టిండు ఆయన. మన క్రైస్తవ జీవితాలలో బైబిల్ లేవా? ఇందులో లేవా? ఎంతమంది చదివారు? వెరీ గుడ్. ఇంకా ఇద్దరు లేచి మీరు తండ్రి మాకు మీరా లేదు, మాతో మొన్న ఒక చేయలేవు. హల్లెలూయా. అయితే ఇష్టం లేదు. మానవ జీవితంలో జీవితాలను దిద్దుబాటు చేసుకోవాలని ఇష్టం లేదు లోకానికి. అర్థమవుతుందా? మిగతా మీరంతా వీళ్ళు గమనించాలి. మీరంతా క్రైస్తవ జీవితంలో మనం ఏ బోధకుడు చెప్పలేడు, ఏ శాస్త్రవేత్త, ఏ మిషనర్స్, ఇన్నండి మీ బాగున్నాను, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ పిహెచ్డి చేసినా జీవితాలు దిద్దుబాటు చేసింది బైబిల్ ఒకటి. హల్లెలూయా. బైబిల్ ఈ దేవుని మాటలు తప్ప ఈ భూమి మీద మన జీవితాలు సరిదిద్దేది ఏది కూడా ఎవరు బోధ చెప్పలేదు. ఈ బోధన మనం ఏం చేస్తున్నాం? ఇవి తీసుకుంటాం. ఏం చేస్తారు? తీసుకో. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు దిన వాగ్దానం ఇస్తాడు, మనకు నిత్య వాగ్దానాలు ఇస్తాడు. నా ప్రియుడు నా ప్రియురాడు వేకువనే చేసి వేకువన మొదటి జామున నాకు మొరపెట్టినప్పుడు వారికి నేను ప్రత్యుత్తరం పెట్టిస్తానని తెలుసా మీకు దేవుడు? అమ్మ మీకు అర్థమవుతుంది? నా మాట అర్థమవుతుంది. దేవుడు మీకు ప్రత్యుత్తరము రావాలంటే దేవునికి వేకువన మీరు ప్రార్థిస్తారు తెలుసా? మీరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థించినప్పుడు ఈ పరిశుద్ధుడైన దేవుని వాక్కును ధ్యానిస్తే మీ హృదయంలో అంతరంగానికి కావాల్సిన వర్తమానం దేవుడు మాట్లాడు. ఇదిలో మనకు ప్రార్థనకు దేవుడు మాట్లాడడానికి డిఫరెంట్ చెప్తా. మీకు ప్రార్థన అనేది మీకున్న అవసరతలు అక్కరలు ప్రతిదీ దేవుని దగ్గర చెప్పడం. మరి నీకు చెప్పిన దానికి ఆన్సర్ రావాలా అవుతా? మరి ఆన్సర్కి ఏం వస్తుంది? అది హల్లెలూయా. మీరు చేసిన ప్రార్థన ధూపము మీకు ఆన్సర్ ఎట్లా వస్తుందంటే ఈ వాక్యం ద్వారా వస్తుంది. ఈ వాక్యమును ప్రతిదినము పఠించాలి. మీరు జీవితంలో 3 గుర్తుపెట్టుకోండి. బాగా మీరు ఆశీర్వదింపబడాలంటే 3 గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మనం ఆశీర్వదింపబడాలంటే 3 ఉండాలి. చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు 3 రాసుకున్న మొదటిది దేవుని వాక్యాన్ని పఠించాలి. వంటికి పఠించలేదని. సెకండ్ వన్ పాటించలేదని. థర్డ్ వన్ ప్రకటించాలి. చెప్పండి. ఇప్పుడు ఆశీర్వాదాలు రావా? పడితే టక్క టక్క పడతా. హల్లెలూయా. ఏం చేయాలి? మొదటి ఏం చేయాలి? ఏమిటి పఠించాలి?
మన జిందగీ పాటించాలి. తర్వాత పాటించాలి. మరొక 3 జరుగుతున్నాయి భూమి మీద. ఒక విశ్వాస జీవితంలో ఈ 3 క్రమంగా జరిగితే ఖచ్చితంగా ఆశ్చర్యపడుతుంది. హల్లెలూయా. ఈ విశ్వాస జీవితంలో ఈ 3 క్రమంగా జరగకపోతే ఒకవేళ పాటించడం వేస్ట్. చాలా మంది పఠిస్తారు కానీ పాటించరు. పాటించేవాడు ఉంటే ప్రకటించడం లేడు. డిఫరెంట్ చాలా తేడాలు మన క్రైస్తవులు. ఏమిటో కొట్టాలి మనవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని అనుదినము అనుక్షణము వాక్యాన్ని ధ్యానిస్తే ఆ దేవుడి యొక్క ఆత్మతో అర్థమైతే మనిషికి దేవుడి యొక్క ఆవేదన, దేవుడు మనకి ఇచ్చిన ఈ లేఖనంలో ధ్యానిస్తే మనము నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన వివేచన, నూతన మనసు, నూతన మారు మనసు, నూతనది ప్రతి దినము నూతన పరచబడతాం. మన క్రైస్తవునికి నిత్య పండుగ, నిత్య తోరణం. తెలుసుకుంటే ఒక క్రైస్తవ జీవితంలో ఎవరికి లేని ధన్యత, యోగ్యత ఏమనంటే దినదినము ఆనందకరమైన జీవితం చేస్తాం మనం. హల్లెలూయా. ఎలా జీవిస్తామంటే మన ఇరుకులో, ఇబ్బందులో, విషాదాలు కలిగించాలంటే కేవలం దేవుని వాక్యమే. కేవలం దేవుని వాక్యం తల్లి. స్టిల్ 27 ఇయర్స్ ఉంది అంతే, 27 సంవత్సరాలు. దేవుడు అన్ని రకాలుగా సర్టిఫికెట్ వచ్చిన జిందగీ అయితే ఈ జీవితంలో దేవునితో అంటుకట్టుకొని ఉండాలి. మనం దేవునితో అనుసంధానమైపోయి ఉండాలి. వీళ్ళు చూస్తే వీడు క్రైస్తవుడు, మిమ్మల్ని చూస్తే దేవుని బిడ్డ అనాలి మనం. హల్లెలూయా. ఈ నర్సాపూర్ ప్రాంతంలో ఎవరిని చూసినా వీడు క్రైస్తవుడు, వీడు యేసు ప్రభుని నమ్మిన బిడ్డ అనాలి. అది నీ జీవితం అంటే, అది మారు మనసు అంటే, అది నీవు ఇచ్చిన అతిక్రమం అంటే. అతిక్రమంలో ఏడవడం అంటే నువ్వు టోటల్గా డిఫరెంట్గా మార్చిపోవాలి. క్రైస్తవం అంటే తల్లి. నేను ఆ పాట ఎందుకు ఇష్టమని తెలుసా? అలా ఒక చరణం బాగుంటుంది. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని. యేసులాగా ఉండాలంటే మాటల యేసు సహించిండు, ఓర్చుకున్నాడు, భరించిండు. ఆయన దేమన్నగుట వెలువెత్తి ఒక మాట. నువ్వు నిజముగా నువ్వు ఏమన్నాడు? నువ్వు నిజంగా నువ్వు రాజువా నువ్వు అన్నట్టుగా అన్నాడు. కానీ ఒక్క మాట ఉంటా అమ్మా, తెలుసుకుంటే లోతు బాగుంది. చదవండి. ఇశ్రాయేలులకు, ఆనాటి ఇశ్రాయేలులో మనకు దేవుడు చెలవిస్తున్న మాట ఏంటంటే, మనము దుష్టత్వములో నుంచి, చీకటి సంబంధంలో నుంచి, చీకటి ఈ ప్రాచీన ఈ అంధకారమైన హృదయంలో నుంచి ఈ ఏమంటారు, ఈ బీడు పడ్డ భూ సంబంధమైన జీవితాలను విడిచి నవీన స్వభావం కావాలన్న దేవుడు. నవీన స్వభావము. ఇప్పుడు మారు మనసు తగిన ఫలంలో ఫలించున్నాడు దేవుడు. మీకు ఆత్మ ఫలాలు తెలుసా? అయితే దేవుడు, అమ్మా మీరు ఇంటి వద్దండి, నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది, పని చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి. దేవుని మాటలు ఏమంటే నీకే చూడు. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అంతము సమీపమై ఉన్నది. తల్లి మంచి చదవాలి. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఫస్ట్ రాసుకుంటారు. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. మెలకుగా అంటే ఇదే మెలకుండా. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించడానికి వీళ్ళు ప్రార్థన చేసే గల వాటిని వీళ్ళు ఎవరు మన వాటిని అంతేనా? ప్రార్థన చేయమంటే ఇప్పుడు ఒకవేళ ఒక మనిషి విస్తరించి ప్రార్థించినట్టు పక్కన మనిషి కుడుతాడు. వాస్తవం
కదా అనగా అంటే మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన యందు మెలకువ ఉండాలి. ప్రార్థన మీరు గమనించిన ఈ మెలకువ ఎందుకని తెలుసా? యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడు అప్పైనా మస్తు లోతైన మాట చెప్తాడు దేవుడు. మెలకువ ఉండమని ఎందుకని చెప్పాలా? కొంతమంది ప్రార్థిస్తున్నప్పుడు రిపీటెడ్ వర్డ్స్ వస్తాయి. రిపీటెడ్ వర్డ్స్ అంటే చెప్పిన మాట మళ్ళీ చెప్తారు, అంటే వాళ్ళకి మెలకువ లేదు. నిజం వస్తుంది, చదువుతుంది మీరు నిజమా కదా? ఇగో కొంతమంది అంటారు నువ్వు దిగు దిగు అని యాగిస్తారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మరి దిగు దిగాకి ఏమిటో కూడా లేదు. దేవుని సత్యము అంటే మేలుకోగలేదు. ప్రార్థనలో ప్రార్థిస్తున్నాము బట్ రిపీటెడ్ వర్డ్స్ వస్తుంటాయి, అందులో మేలుకోగలేదు ప్రార్థన. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన యందు కొంతమంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇది ప్రార్థన. యేసుప్రభు అన్నాడు ఇప్పుడు పోయి 7 లక్షల వాళ్ళు ఆయన కొట్టుకుంటారు. ఈ శ్వాసము లేని మిమ్మల్ని 7 రోజులు మనకంటాడు. అరే విశ్వాసం లేని మూర్ఖంతో ఉన్నారా? 25 చూసిన 26 చూస్తా దిక్కుమల్లి వెళ్ళారా అంటాడు. ఇంత మంచి దేవుడు చేస్తాం మన దేవుడు. అమ్మ మీకు అర్థమైతే మెలుగా ఉండి ప్రార్థించడము దేవుడు అంగీకరిస్తాడు. స్వస్థ బుద్ధి గలవారై ఒక బుద్ధిగా ఇప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయట. అంతరాత్మలో దేవుని అభిషేకం పొందిన నీవు నేను దేవుని ఆత్మ ధ్వని మనలో ఉంటే ఈ పెదవులు సత్యమే మాట్లాడతాయి. ఈ హృదయంలో నిండి దాన్ని పెదవులు మాట్లాడతాయి. కాబట్టి స్వస్థ బుద్ధితో నీవు ఉంటే మెలుగు ఉండి దేవుని ముఖ దర్శనము. ఈ మేలుకోగలిగిన ప్రార్థన చేయవారు కదా దేవునికి. ఇప్పుడు మార్చుకుంటారు, కొత్త సంవత్సరం మార్చుకోండి సరేనా? హల్లెలూయా. ఈ పాస్టర్ చెప్పారు వీళ్ళు వస్తారు పోతారు, మన మాట్లాడదు ఉంటే పోయి పోతే పోరు. నేను అసలు పాస్టర్ కాదు, నేను అసలు పాస్టర్ కాలేదు. నేను హల్లెలూయా. నేను చేసే ట్రైనింగ్ వేరు, నా లెక్క వేరు. ఎందుకంటే నా క్రైస్తవ సమాజం సత్యం తెలుసుకోవాలి. మన క్రైస్తవులందరికీ సత్యం తెలవాలి. మెలుగా ఉండి ప్రార్థించడం ద్వారా నీకు మేలు కలుగుతుంది, మీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన దేవునికి అంగీకారం ఉండాలి కదా. అంగీకారం ఉంటే కదా మనకి దీవెనలు వస్తాయి. మీరు ఒక మనిషి ఒక మాట నాకు నేనున్నాను చెప్పిన మాటకు తగ్గట్టు పని చేస్తే ఆయనకు మీరేమన్నా సార్ మీకు ఇక అర్థమైనది ఏంటంటే పనిపోతుంది కదా తల్లి పని చేయడానికి. ఇప్పుడు సామాన్ తగ్గ పని పోయినమాట ఆయన ఏ పని చెప్తేనే అది చేస్తేనే ఆయన కూలి అంతేనా? మీరు గడిగా మాట మీ ఇంట్లోకి వస్తే ఇస్తారా? మనం ఉంటాయి ఇప్పుడు పని క్రైస్తవులు తెలుసా? మీరు నీతిగా నిజాయితీగా స్వస్థబుద్ధి కలిగి హృదయం అంతా మరి బహు ఏమంటారు నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా నమ్మకంగా మీరు బుద్ధిమంతులుగా బ్రతుకోరు. ఆయన అంటే భక్తులు అందుకేమవుతున్నది ఆశీర్వాదము. ఇదే వాస్తవం కారణం. ఇప్పుడు మీరు చెప్పిన పని చేస్తేనే ఆ పనికి పిలిచిన వ్యక్తి ఆ యజమానుడు మనకి వేతనం ఇస్తాడు. మన యజమానుడు పై యజమానుడు కాబట్టి ఆ యజమానుడు మనందరినీ ఆయన పొలంలో పని చేయడానికి పిలుస్తున్నాడు. మనమంతా జత పని వారం తెలుసా మీకు? మనమంతా చేసే పని జత పని వారం కనుక ఈ జత పని వారం అంతా ఆ యజమానుడు ఏదైతే చెప్పినో దాన్ని చెప్తే మనకు ప్రతిఫలము చేయకుంటే మీరు ఎట్టుంటారు తెలుసా? ఓ 4 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి చేస్తున్నా పిలుస్తా చూడు దర్శకులు వారికి అనిపిస్తున్నావు నాకు ఇంట్లో ఏమంట. హల్లెలూయా. అట్టుంటామే మేము పొద్దుగాల 9 గంటలకు వచ్చినాము, మీరు అదే సాయంత్రం వచ్చి కానీ మరి మాస్టర్ ఇస్తున్నందుకు కూలి అంటాం. కానీ అర్థం చేసుకోమని దాన్ని. ఇది మానవ శైలి. హృదయం మారిందా? హృదయం మారిందా అంటే హృదయం ఏమన్నది కుళ్ళు. అయ్యో నాకు ఇచ్చేది
ఇది మనుషుల జీవితం. చదువుతారు ఇంకో మాట ఏంటంటే యెషయా 29:24 వర్షం. యెషయా 29:24 వర్షం. తొందరగా టైం లేదు, మన 12 అయిపోతుంది. ముందు చదివేసాడు. చంచల బుద్ధి గలవాడు వివేకులగుదురు. ఇంకా సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. చూసినా సైకిల్ ఏమన్నా ఇప్పుడు వాళ్ళు తరిగిరా, వాళ్ళు నక్షత్రులు తరిగిరాలేదా? తరిగిరాలే తల్లి. వాళ్ళలాగా సరిగ్గా మనం ఏమవుతామంట? ఏం పిల్లనేద్దాము తల్లి చదువు సరే. చంచల బుద్ధి గలవారు వివేకులు సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. లోబడుతున్నాము మనంతా. ఉపదేశము బోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు లోబడితే వర్ధిల్తాం మనం. సనుగుతే వీడి ఆజ్ఞలు వచ్చినాయి మాకు మనసు అంటే ఏమైతే నాకేమైతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మా లోపల ఒక భారం పెడతారు. మీకేమో అనాలని కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక భారం పెడతారు మా లోపల. వారిని సర్వసత్యములోనికి నడిపించంటాడు. కద్దించుము, బుద్ధి చెప్పుము, సరిదిద్దుము అంటాడు. అయితే ఇంకొకటి, మనిషి ఎందుకు సనుకుంటే చెప్పన్నా, ఇది కూడా చెప్తా మీకు. ఇది కూడా తెలుసుండాలి కదా. మనిషి వాక్యం ఎందుకు చెప్తా చెప్పండి. మీరు ఎందుకు వాక్యం? ఇప్పుడు మీరు ఎంతమంది ఎందుకు వాక్యం కొలెత్తున్నా, నేను ఇంతమంది వాక్యము వింటారు కానీ ఐరన్ ఎందుకు వినరు చెప్పాలి మీరు. చెప్పండి చెప్పాను. లోకపరంగా ఆలోచించు, సాధారణ పక్క పెట్టేసి మీరు చెప్పండి. చెప్తా వాక్యాన్ని ఎందుకు వినారంటే వింటే విడిచిపెట్టాల్సి వస్తుంది చిందకి. అర్థమవుతుంది? ఈ సత్యము వింటే మనలో ఉన్న అసత్యమును విడిచిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి అంతే, అంతేనా కదా? వాక్యమును మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు మందిరానికి, ఎన్ని ఏళ్ళ నుంచి? బాప్తిసమ రక్షణ మారు మనసు పొందిన నాటి నుంచి కూడా ఇంకా ఫలాలు లేవంటే వస్తున్నావు అంతే. అందుకే నీవు జిందగిలా ఫలాలు లేవు. వింటున్నావు చెప్పింది, కానీ దాని ప్రకారము నీకున్నే కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. అందుకే వస్తున్నామంటే విడిచిపెడితే వర్ధిల్తాడు మనిషి. ఇప్పుడు విడిచిపెట్టాలి ఇట్లా వర్ధిల్లే బైబిల్. ఎవరు విడిచిపెట్టారు? ట్యాక్స్ క్యారెక్టర్ ఒక ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్యాక్స్ క్యారెక్టర్ తక్కువ రావాలి. జగ ఏమి చేసేదే? అక్రమం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, ఒకటి తీస్తే 2 అంశాలు వసూలు చేసే వ్యక్తి. ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడగానే ఆయన కొన్నిటిని విడిచి వెంబడించినా లేదా? ఆశీర్వదింపబడా లేదా? యేసు ప్రభువు వారు మాట్లాడిన జగ్గకి ఏమన్నాడు? నేడు హల్లెలూయా, నీ ఇంటికి రక్షణ ఎట్లా వస్తుందంటే నీకున్నయి విడిచిపెట్టావు. కానీ దేవుడా వానికి కారణం నాకు కారలేకపోయింది, దేవుడా వానికి బిల్లి కూడా నాకు బిల్లి లేదంటే. క్రైస్తవులు థింక్ చేయాలి, ఆలోచన చేయాలి. క్రైస్తవులు అందరినీ మీకు కూడా తెలుసా? అలాగే క్రైస్తవులు అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులను అందరినీ, అరే ప్రాణం పెట్టిన మనం దేవుడికి ఉపయోగ ప్రాణమే పెట్టాడు. కానీ ఆ ఆశీర్వాదములను పొందుకోవలసిన మనమే అడ్డగిస్తున్నాం వాటికి. ఒక క్రైస్తవుడు ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఏమంటే నీవే. నూతన సంవత్సరం వస్తున్నది, నూతన జీవితం లేదు. నూతన సంవత్సరంలోకి వచ్చిన నీవు ఇది అడుగు పెట్టాలో పెట్టకుండా దేవుని నిర్ణయంలో ఏమైందో తెలియదు, కానీ మన జీవితంలో మార్పు చెందాలి. ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు, సార్ వాళ్ళు ప్రార్థన చేయరు, సార్ వాళ్ళు పాట పాడతారంటే మీరు పడతారు. సరే తల్లి, మీకు అర్థం కదా తల్లి, తెలుసుకోండి. ఇప్పుడు ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటే మీరు సర్వలోకానికి వెళ్ళి
మీరు ఇంకొకరికి నేర్పుకోండి. వచ్చిన పరిశ్రమ సార్ భూమి మీద. హల్లెలూయా. యేసుక్రీస్తు సత్యమేమో మీరు వెలుగైన ప్రకారమును ఇంకను అందరిని వెలిగి వెలుగులేదు. నిజమా కదా? వాస్తవాలకు ఈ మాట అన్నగారు మీరు చెప్పాలి. వాస్తవాలకు అది మాట. మనము ఇతరులకు సత్యాన్ని ప్రకటించకుంటే, సత్యము తెలియజేయకుంటే మనం నిజమైన క్రైస్తవులము ఎప్పటికీ కూడా అమ్మ వస్తావు అంతే. ఇంకో మాట చెప్తాను. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 15వ వచనం. ముగిస్తా, టైం వస్తున్నది. పాటలు రాసవాడు లేదు, నాకు టైం అయిపోయింది. ఫిలిప్పీ 1వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు ఎవరు ఇంకా వారైతే తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. కక్షతో ఏమిటోనంట? కక్షతో. ఎవరు అంటే మనుషులను లాలించి, అంటే మనుషులను సత్యములోనికి తెలవకుండా అసత్యంలో నడిపించే బోధకులు కూడా చాలా మంది. అదే చెప్తారు ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక. అక్కడ చెప్తుండే పౌలు రాస్తూ, కొంతమంది కక్షతో క్రీస్తును ఈ యొక్క మీకు కక్షతోటి బోధిస్తున్నాడా, వాస్తవాలు బోధిస్తున్నాడా, ఇది సత్యం. ఇప్పుడు అపోస్తులు ఏం చేసినట్ట? అపోస్తులు తెలుసా మీకు? ఆది సంఘం ఏం చేసిన? ఆది సంఘంలో కొంతమంది వాళ్ళు వాక్యాన్ని బోధిస్తుంటే వారి పద్ధతిని ఏం చేసినట్ట? ఏం చేసిన మాకు వచ్చినామంటే అపోస్తులు ఎవరు? పౌలు ఎవరు? సైతం ఏంటంటది అదేనా? నేను నవ్వుతారు కానీ మీకు అర్థమైతే చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు వాళ్ళ సంఘంలో బోధిస్తుంటే వీరు ప్రతిదినం ఏం చేసిన? లేఖనములను పరిశోధించినట్టు. ఎప్పుడు తెలుసుకుంటామో, ఎప్పుడు అవుతుందో తెలియదు. మీరు రక్షింపబడి ఎన్ని రోజులు అయినా అమ్మ మీరు బాప్టిస్ట్ ఎన్నిసార్లు మీరు వస్తారు సంవత్సరాలు అన్న 8 అన్న మీరేం సంవత్సరం? మధ్యమాన మీ ఇద్దరు రక్షింపబడిన నాటి నుంచి మీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు? ఎవరో తెలియదు. ఒక మీరు ఆగాలి చెప్పాలండి. మన సాక్ష్యం ఉండాలి అంటే మన తరం ఉండాలి. మనం వచ్చినామంటే మన నుంచి ఇంకోటి ఎదగాలి. అదే క్రైస్తవం అన్నమాట. చెప్పారా? వచ్చాయండి. ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు తమ్ముడికి నేను చెప్పి సువార్తలోకి నడిపించిన, తమ్ముడు కూడా ఇంకొకరిని. ఇది నాదే క్రైస్తవం. ఇప్పుడు నేను వచ్చి నా ఎంబడికి ఒక 10 మంది వేసుకొచ్చిన, ఇంకా 10 మంది పోగొట్టుకున్నది. ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టాలి. అంటే మనిషిని మారడం అంటే మనం చెప్పడం కాదు. చెప్తాం, ఓకే, చెప్పడం తప్పలేదు, కానీ మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. మన జీవితం చూస్తే ఆ మాటలు చెప్తుంటే మనిషి గదగద ఉండాలి కదా. మీరు ఇప్పుడు మంచి మాటలు బైబిల్ మీద అర్థం కాదు, మరి ఏం చేస్తారో దేవుడా ఇట్లా అనిపిస్తున్నారు. బైబిల్ ఏముంటుంది మంచి మాట అంటే, నా బలలో చేయి వేసి తిని త్రాగవాడు నన్ను వచ్చే వరకు దాన్ని ప్రచుర పడుతున్నారు కదా. ఎన్నుంటుందో చెప్పట అక్కడ? కొరంతి 11 కదా. బలలో చేయి వేసేవారు, మీరు బలలో చేయి వేస్తారు కదా. బలలో చేయి వేసేవారు అంటే
మరి నా శరీరంలో ఉన్న రక్తం తిను త్రాగువాడు నేను వచ్చే వరకు నన్ను గురించి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన గురించి ప్రచురపరచని చెప్పిన వాక్యం నెరవేరుతుందా? ఎన్నో మనం అంట క్రిస్మస్ వాయ్, హ్యాపీ న్యూ ఇయర్ వాయ్, ఇంకొక న్యూ ఇయర్ కూడా నేను మీ మేలు కూడా చేస్తే చెప్తున్నా, వేరే విషయం కాదు. మేలుకోరే ఖాయం చేస్తున్నా అంతే. మేలుకోరే గాయాలు చేస్తున్నా మీ హృదయాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలు తల్లి అర్థం చేసుకుంటే ఏముందంటే ఈ వెలుగాలే వెలిగించాలి. మనం వెలుగాలే వెలిగించాలి. మంచి మాట ఉంటుంది, ఒక మాట తర్వాత చదివిస్తే కానీ ఇంకో మాట ఉంటుంది. ఇదే పిలిపి అయిపోయిందా? పిలిపి యెషయా 57:19 వారిలో కృతజ్ఞత పూర్తి సమాధానము సమాధానం పరిచి మీరు మంచి మాట నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపనేరదు. దాని జలములను బురదలను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్ట క్రియలు చేసే వారికి ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు. ఎంత చేసినా కూడా వారికి అర్థం బరకత నడుస్తుంది. మీ భాషలో దుష్టత్వంతో నిండిన వ్యక్తి ఎంత ప్రయాసపడినా కూడా వాళ్ళకు వెళ్తే ఉంటుంది తెలుసా? నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్న జీవితాలు కొనసాగుతుంటే కొంచెం కూడా తృప్తి ఉంటుంది. అక్రమం చేస్తూ ఎంతగా అలసిపోకుండా పని చేసినా కూడా దాని తృప్తి ఉండదు. క్రైస్తవ జీవితంలో తల్లి ఉన్నత స్థితిలో సంతృప్తి పడితే ఇష్టపడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు ఇంకోటి దానియేలు 12:3 దానియేలు 12:3 లాస్ట్ సమయం ఇంకా 7 నిమిషాలు అన్నారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. బుద్ధిమంతులై ఉండి ఎవరైతే అనేకుల నిద్ర వలె ఎవరంట నక్షత్రం వలె. ఇప్పుడు స్వస్థ బుద్ధి నీతి అంటే నూతన హృదయము నూతన బుద్ధిగా అయినా లభిస్తుంది తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల యొక్క బుద్ధిని మనం సంపాదించడం కాబట్టి ఆ బుద్ధి పొందిన మనమందరం ఏం చేస్తామంట? బుద్ధిమంతులమైతే అనేకులను ఎక్కడ వైపు? హల్లెలూయా. ఇది నూతన బుద్ధి. ఇప్పుడైనా నూతన సంవత్సర దినములలో నూతన హృదయముతో నూతన మనసుతో నూతన ఆలోచనతో నూతన క్రియలతో ఎవరైతే మనం అనేకులను త్రిప్పడికి ఇష్టపడతామో అది నూతన సంవత్సరం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు నిజరక్షకుడు విమోచకుడు పాప విముక్తుడు ఈయన తప్ప ద్వారా ఏ యొక్క మార్గం రక్షణ లేదని మనం ఎవరైతే రుజువుపరుస్తామో వారి నూతన సంవత్సరం. యేసు క్రీస్తు ప్రభుల యొక్క ఔన్నత్యమును చాటించకుండా దేవుని గురించి మనం ప్రకటించకుండా దేవుని కొరకు కష్టపడకుండా బ్రతికిన బ్రతుకులు వ్యర్థమైన బ్రతుకులు. యేసు క్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, బుద్ధిమంతులైతే ఎవరైతే అనేకులను నా వైపు తిప్పుతారో వారు నక్షత్రంలో వాళ్ళే ఉంటారు అన్నాడు. ఇంట్లోనే సుక్కలు పెడతాం మన పండుగ రోజు. నాకు ఏమైనా సుక్కలు. హల్లెలూయా. ఆ ఛాన్స్ కాదు, మీరు నక్షత్రం అన్నాడు. ఎవరు? మీరు వెలగాలి. మనం వెలిగితే మన ఇంటి మీద సుక్క పెట్టే, మా ఇంటి మీద సుక్క పెట్టే. హల్లెలూయా. మనం వెలుగు చూపించాలి అంతే. అదే క్రైస్తవం, ఇదే క్రిస్మస్ అంటే. ఇంటికి రంగు అంటికి రంగు అని చేస్తారు. ఇలా శుద్ధి ఎందుకు ఉండకొచ్చింది? వాట్ ప్రాబ్లం? ఏది అసలు ప్రాబ్లం ఏమో ఎక్కడి నుంచి వస్తుందంటే దినం ఈ వాక్యం చదువుతలేదు.
చదువుతలే లోకం. దినము దేవుడు మాట్లాడితే దేవుడు దిద్దుబాటు చేయడం మనిషిని అర్థమైంది కదా మీకు? వారం రోజు ఒక సండే వచ్చి మీరు పోతే మళ్ళీ సండే వరకు రా ఏం లేకుంటే ఆ మనిషి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎందుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో అపవాది మనల్ని టార్గెట్ చేస్తుంటాడు. విశ్వాస జీవితంలో విశ్వాసిని ఎదగకుండా వారిని నాశనం చేయడం వారిని పండగం పట్టుకుంటాడు. కాబట్టి ఎవరిని మింగుదని గర్జి సింహం వలె తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం మనం కాపాడుకోకుంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం వెనుకంజ పడుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉండాలంటే అనుదినము దేవుని వాక్యం ఉండాలి, అనుదినము దేవునితో సంబంధం ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, షేరింగ్ ఉండాలి. దేవునితో సంబంధం కలిగి జీవిస్తే నీ ఆత్మీయ జీవితం కట్టుకుంటావు. ఆత్మీయ జీవితం చెడిపోకుండా పడిపోకుండా నీకు నువ్వు కట్టుకోకుంటే అపవాది నేను సింపుల్ పడేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని అంటది, నువ్వు నిజముగా దేవుని కుమారులు అయితే సాక్షాత్తు దేవాది దేవుణ్ణి శోధించింది సాతాను. ఆఫ్టర్ మన ఆత్మీయ జీవితం ఎంత, మన ఆధ్యాత్మిక జీవితం ఎంత, వాస్తవమా కాదు? నిజ వాస్తవాలు తెలుసుకోవాలి మీరంతా. నూతన సంవత్సరంలోకి వస్తున్నాం. 25 అయిపోయింది, పోనీ అయిపోయింది, అది జిందగీ లెక్కలేదు కదా. నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. మనమంతా మార్చుకోవాలి. ఎక్కడెక్కడ మన జీవితం మీకు తెలుసు, మీ అందరూ తెలుసు ఎవరి ఎక్కడ పాట ఉన్నదో. నా జీవితంలో ఏమేమి పాట ఉన్నదో నాకు తెలుసు. మీరు ఎక్కడెక్కడ వెంకన్న చేస్తున్నారో మీకు తెలుసు. కనుక ప్రియమైన దేవుని వారు అందరూ గమనించాలి ఏంటంటే క్రైస్తవ జీవితం అనేది దినదినము శుద్ధీకరింపబడుతున్న జీవితం. ప్రతిదినము ప్రతి క్షణము ఉదుకుతున్న ఊర్ధ్వాలు మనమంతా. అగ్ని దినం మంటే ఉండాలన్నమాట. ఒక్కసారిగా మంట పెట్టి పోయేది కాదు మన జీవితాన్ని. దినదినము కూటమి వేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక ఏమంటారు, పసుపు ఉడకబెడుతుంటే కింద మనం మంట ఎట్లేస్తామో, ఎంత వేస్తే అంత ఎట్లో మీద అవుతుందో అంత మంట అయినా మన వాక్యం అనమాట. హల్లెలూయా. మన జీవితంలో దేవుని యొక్క మంట మనలో రగులుతుంటే అప్పుడు మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అప్పుడు మనం క్రైస్తవులుగా అనబడతాం, పిలువబడతాం, అనేకులకు మార్గదర్శిగా నిలబడతాం ఈ భూమి మీద. అలే ఏమో నేను పెద్ద అని చెప్పలేను. నిజవాస్తవాలు మీరందరూ నాకు కుటుంబంలా, మనమందరము అంతేనా? మన కుటుంబంలో ఏ ఒక్కరు పాడైపోతున్న తండ్రికి ఉంటుందంటే మన బాధ. కుటుంబంలో మనకు అందరికి బాధ. ఎవరు కూడా నశించడానికి వీళ్ళు ఏం చేయాలి? మనకు ఆశ ఉండాలంటే మీరు చెప్పినా చెప్పట ముందు ఏం చేయాలి? ముందు పఠించాలా? ఎప్పటి నుంచి? రేపు నుంచా? హల్లెలూయా. ఇంకోటి బైబిల్ ఎట్లా చదవడం చెప్తా మీకు. 12 అయింది. బైబిల్ ఎట్లా చదవడం ముగిస్తా. ఎప్పుడైనా చెప్పి వాటిని రేపు చెప్పిన ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఎట్లా చదవడం చెప్తా మీకు. దాని క్రమం కూడా చెప్తా, తెలుసుకోండి. చదువుతున్నా బైబిల్ ఖచ్చితంగా ఎక్కువ ఓల్డ్ టెస్ట్మెంట్ చదవదు. పాత నిబంధనలు చదివితే మీకు అర్థమే కాదు. అర్థం కాక ఈ నెత్తికెక్క పక్కబడేస్తారు. బైబిల్ ఎప్పుడే కానీ నూతన నిబంధనలు చదవాలి. నూతన నిబంధనలు కూడా మొదటి ఏమాను, సెకండ్ ఏమాను, థర్డ్ ఏమాను ఉంటుంది కదా. ఎవరి పత్రికలు చదవాలి. ఈ 3 చదవాలి. ఆ 3 చదివేటప్పుడు ఆ 3లో ఏదైతే అధ్యాయం స్టార్ట్ చేస్తున్నామో ఆ అధ్యాయము డైలీ ఒక 5 లేదా 10 వర్స్ చదవాలి. అంతే మీకు అర్థమయ్యేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం చదువుతుంటే ఒక 5 వచనాలు చదువుతుంటే నీకు అర్థమవుతుంది కాబట్టి నువ్వు ఎక్కువ చదువుతావు. అధ్యాయులు చదివినప్పుడు చదువుతుంది మీరు. కానీ ఆ చదివిన 5 వచనాలు అయినా కూడా మీనింగ్ఫుల్గా చదవాలి. అర్థవంతంగా, మీనింగ్ఫుల్గా, ప్రేయర్ఫుల్గా చదివి ఒక డైరీ మెయింటైన్ చేయాలి. మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ఏవైతే చదివినావో, దేవుడు ఏదైతే నీతో మాట్లాడాడో అవన్నీ అప్పుడు రాసుకోవాలి. ఇట్లా పాయింట్ వైజ్గా రాసుకోవాలి. ఇంత ఓపి మాకేనంటారా? అట్లా చూస్తుంది మీరు అంతా చదవచ్చు లేదు కదా. పాయింట్ వైజ్గా రాసుకుంటే మీకు ఎట్లా వస్తుంది, మీకు దేవుడు ఎట్లా రాసుకుంటే అనుకో 6 నెలల్లో మీకు అర్థమైపోతుంది. మన మొట్టమొదటిసారిగా మన క్రైస్తవులకు దేవుడు అర్థం నిజమా కదా. ఈ ప్రకారంగా ఈ ఆటలు మనం బైబిల్ చదువుతూ వస్తుంటే, నో టెస్ట్మెంట్ మళ్ళీ రిపీటెడ్గా చదువుతుంటే దేవుడు అర్థమైతే అప్పుడు మీకు ఆటోమేటిక్ ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు పోతారు. పాత నిబంధన మీరు చదువుతారు. అప్పుడు బైబిల్ అర్థమవుతుంది.
ఎవడన్నా మాయాసంలో చొరితే ఇట్లా కాస్త ఇట్లా అని చెప్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ఊరు ఎవరు ఉన్నారు పాస్టర్? ఉన్నారా పాస్టర్? ఉన్నారా? ఉన్నారు, బయట చేస్తారా? ఉన్నారా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ఖచ్చితంగా ఏమడాలి? నూతన హృదయం, నూతన ఇప్పుడు నూతన సంవత్సరం ఇదే మీరు నూతన బుద్ధి ఉండాలి, నూతన హృదయము, నూతన మారు మనసు. మనసు మారాల మనిషి జీవితాలు మొట్టమొదటిసారిగా మనసు మారితే టోటల్ అన్ని మారుతాయి. మనసు మారలేదనుకో నూతన హృదయం రాదు, నూతన ఎంత ప్రయాసపడకుండా వెళ్ళమ్మ తల్లి. క్రైస్తవ జీవితం అంటే ఇదే, క్రైస్తవ జీవితం అంటే ఇదే. ఇంకోటి మీకు చెప్పి మీకేం చెప్పినా వర్షం పడుతుంటే పోతుంటే ఏమంటారని ఈ సమాజంలో అన్ని తెచ్చి కూడా బైబిల్ కూడా సర్చ్ చేసుకోకుండా వాళ్ళు ఏమంటారు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా మనమందరం ఎవరు? దేవుని జోస్ లేదు, నూతన సంవత్సరం వచ్చినాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి దేవుడు నిజంగా ఆనందించడం కావాలి, ఆయనలో సంతోషించడం కావాలి, ఆయన కొరకు ప్రయాసపడటం కావాలి, ఆయన కొరకు దేనినైనా తెగించడం కావాలి. దేవుడు గుగులు బట్టి గ్రహిస్తాం ఆయన దగ్గర. నేనేమన్నాడు ఆయన? నేను రోషంగా అయినా మీరును మనకి రోషం, ఇంకా వేరే వేరే రోషం, ఇల్లుండే రోషం, నన్ను అంటివి ఈ రోషం మనకి, అంతేనా? హల్లెలూయా. అమ్మ మార్చుకుందాం తల్లి, మార్చుకుందాం, మార్చుకుందాం. నీవు నేను మనం అందరం ఏం చేయాలి? దినదినము మార్చుకునే జీవితాలు. మనం చెప్తున్నానేం నేను పర్ఫెక్ట్ అని కాదు, మన జీవితంలో అపవాది ఖచ్చితంగా మనకు అటెండ్ అవుతుంటాడు. ఏదో రీతిగా మనం ట్రై చేస్తుంటాం, ఏదో రీతిగా మనం పాటు చేయాలని చూస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు రోజు రేపు నుంచి ఏం చేస్తాం? అంతా ఎన్ని గంటలు వేస్తాం మీరు రోజు? 5 గంటలు వేస్తే పోటీ. హల్లెలూయా. 5 గంటలు వేస్తాం అంతా. 5 గంటలు మంచి తల్లి లేవడం 5 గంటలు వేస్తాడు. కొంతమంది 10 మంది మీకు హల్లెలూయా. మరి ఏం చేసారు? నోట్ వేసుకోలేరు, మీకు వచ్చిన లేరా? యేసు ప్రభు వచ్చినప్పుడు మీ వస్తున్నా సండి ఎంత పడతామా? ఎంత పడమా? ఎవరి దగ్గర మంది? మన దగ్గర కాదు. ఇప్పుడు సమస్తం ఎవరి దగ్గర పెట్టి దేవుడు మరి సర్దించుకోకపోతే తప్పు నేనా? మరి సేవకులు తప్ప మా దగ్గర తప్పుడు దాకా ఇది సగ చెప్పక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల యొక్క వాక్య సత్యాన్ని మీరు గమనించాల్సిన ఒకటే, మీరు ఒక్కటి కూడా బాగా దొరికింది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దినదినం వాక్య సందేశము, దినదినము దేవుడితో మీరు మాట్లాడాలి, దేవుడు మీతో వ్యక్తిగతంగా స్పందించాలి, ఇష్టపడతారు. సమయస్తే ఒకటి మనకు తెలుసా? పోయినా లేదా దేవుడి ఆమె యేసు ప్రభు అంత ఇష్టపడతాడు. ఆయన ఏకాంతాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. దేవుడు ఏకాంత సమయంలో ఆయన కొరకు ఆయన దగ్గర ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆశపడి ఆయన మాట కోరుతారో వారి జీవితాలు అద్భుతాలు చేశారు. హల్లెలూయా. ఇక ఎట్లా అంటే కొంతమంది లేస్తారు, తప్పులేదు, లేస్తారు, ప్రార్థిస్తారు, అన్ని చేస్తారు. మళ్ళీ వాళ్ళ కూడా వాళ్ళు కొన్ని విషయాలు లేస్తారు, ప్రార్థిస్తారు, మంచి తప్పలేదు. ఎప్పుడు నీకోసం చేయదు, మళ్ళీ ఎప్పటికి మీకోసం చేయదు ప్రార్థన. మేమేమేమి అక్కరకు ఉన్నాయో మీకు ముందే నాకు, మీరు మీ అక్కల కొరకు చేద్దాం చెప్పినదే దేవుడు. మన కొరకు మనం చేసి తగ్గ చేస్తే, వేరే చేస్తే మన ఎంకే ఉన్నాయన్ని చేయడా? నమ్మితే గట్టి నమ్మడం దేవుని నమ్మితే పేతురులాగా చేసాడు. హల్లెలూయా. పేతురు ఏం చేశాడు? అల్ప విశ్వాసం వచ్చాడు. ఎప్పుడు నీటి మీద నడిచాడు, నడిచి ఎందుకు చూసింది తెలుసా? విశ్వాసం కాదు,
నీకు ఇంకోటి చెప్పాలి అసలు నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను గర్వం వస్తుంది గర్వం అది మునిగి ఇద్దరు చాలా మంది ఆయన నేను కూడా నీళ్ళ మీద నడబడితే అనుకున్నాడు హిస్టరికల్ గా మాకు కాలేజ్ చెప్పినట్టు హిస్టరికల్ గా చాలా లోతు చాలా లేదు ఆయనకు అతనికి అహం వచ్చిందట అందుకే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక్కసారిగా గర్వం వస్తే ఒక్కసారి మనిషి పడిపోతాడు. విశ్వాసులు కూడా మీరు గమనించాలి, మనకు దేవుడు ఇచ్చిన తలాంతులు ఒకవేళ ఉపయోగపడుతున్నప్పుడు దేవుల్లో మనం అణిగి తగ్గి కొన్ని ఇంకెళ్తాం కానీ ఒకేసారిగా అహంకారంగా ఉన్నామనుకో స్మాల్ అయిపోతుంది మన జిందగీ. అట్లా ఎంతోమంది వేటలు ఉంటున్నారు భూమి మీద నిజమా? కనుక ప్రియమైన దేవుని వారి సంగమా మనమందరం కూడా క్రీస్తుని చూపించాలి, క్రీస్తు తత్వాన్ని చూపించాలి, క్రీస్తునే మనం బయట చేయాలి అంతేనా? కాబట్టి అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.